జ్యోతిని చంపేసి 3 ముక్కలు చేశాడు మహేందర్ రెడ్డి. జ్యోతిని వదిలించుకోవాలని చాలా సార్లు చంపే ప్రయత్నం చేశాడట. తమ బిడ్డని అనేక సార్లు టార్చర్ పెట్టాడని జ్యోతి తండ్రి చెప్తున్నాడు. జ్యోతిని మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా హింసించారని చెప్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జ్యోతి తండ్రి రాములు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రాములు గారు చెప్పండి, ప్రేమించి వివాహం చేసుకుంది కరెక్టే, కానీ 5 నెలల గర్భవతిని అత్యంత దారుణంగా ప్రేమించి పెళ్లి చేసుకుని మరీ హత్య చేశాడు. ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తాం మేడం, అన్నీ ఉరిశిక్ష పడేటట్టు చేయాలి మేడం, అన్ని బయటికి వెళ్ళకుండా చేయాలి మేడం. అన్ని ఇట్లాంటి వాళ్ళు చాలా ఉన్నారు దేశం మీద. ఒకరిని చూసి ఒకరిని మొత్తం అదే చేస్తారు మేడం. మళ్ళీ బయటికి రాకుండా చేయాలి. అవన్నీ కట్టిన చర్యలు తీసుకోవాలి మేడం. వాని మీద చాలా ఘోరంగా చేసిండు వాడు. ఒకటి గారు కాదు, మొత్తం 3 ముక్కలు చేసిండు. అంటే ఎంత గ్రేట్ అనుకోవాలి మేడం వాడు. అంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు? ఎన్ని నెలలు అవుతుంది వాళ్ళు పెళ్లి చేసుకొని? ఇంచుమించు 18-16 నెలలు అవుతుంది మేడం. 2003లో వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పటి నుంచి బయటపడ్డానే ఉండే, మన దగ్గర ఏం లేరు మేడం. అప్పుడప్పుడు కొట్లాడి వచ్చింది, మళ్ళీ సమాధానం చెప్పి పంపించేసినాం మేము. కొట్లాడి వాళ్ళ 4 పిలిపించి మాట్లాడి పంపించేసినాం. మంచిగా అని చెప్పేసి మేము అనుకున్నాం. ఇట్లని తెలియదు. నిన్న మొన్న గిట్ట ఫోన్ చేసే గిట్ట మంచిగుందని చెప్పింది మాకు. ఏం కాలేదు, మంచిగున్నాం అన్నది. ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత గొడవలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మీకు ఫోన్ చేయడం, మళ్ళీ ఇంటికి రావడం లాంటివి ఏమైనా చేసిందా? చాలా చేసింది మేడం. మా దగ్గర ఒకటి పెద్ద గుంత ఉంటుంది మేడం. ఇంచుమించు 56 మీటర్స్ లోతు ఉంటుంది గుంత. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అక్కడ గుంతలో తాడు కట్టి, ముట్టి తాడు కట్టి, రాయి కట్టి గుంతలో ఎన్నిక పోయింది మేడం. అప్పుడే నువ్వు దుంకుతా నేను దుంకుతా అని చెప్పేసి అమ్మాయి దుంకలేదు. సరే అని చెప్పేసి మళ్ళీ వచ్చేసారు ఇంటికి. అట్లా చాలా జరిగినాయి. అంతకుముందే ఒకసారి ట్రైన్ కింద పడిపోతా అని చెప్పేసి పోయిందంట. ఒకసారి ఊరేసుకోవడానికి పోయిందంట. అవన్నీ నీ వల్లనే కదా జరిగినాయని. నువ్వు మంచిగా ఉంటే ఇవన్నీ జరగకపోదు కదా. ఇవన్నీ మొత్తం వాని వల్లనే జరిగినాయి. వాడిని మాత్రం వదిలిపెట్టవద్దు మేడం. చాలా ఘోరంగా ఉన్నది దాని పరిస్థితి. అంటే అతని మెంటాలిటీ ఎట్లా ఉండేదండి? అంటే మీరు ఒక తండ్రిగా ఎంతో అల్లారముద్దుగా పెంచుకుంటారు కూతురు, అది కూడా మీకు మొదటి కూతురు అమ్మాయి. ఎట్లా ఉంటుంది ఆయన మెంటాలిటీ? అప్పుడు ప్రేమించి ఇంట్లో నుండి తీసుకెళ్ళినప్పుడు కూడా అప్పుడు ఏం మాట్లాడేవాడు? వేస్ట్ వాడు మేడం. అవర్గంలాగా తిరుగుతుండే. అది ఎట్లా పరిచయం తెలియదు. తీసుకోపోయినాడు మంచిగా ఉండాలి కదా. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని పెళ్లి చేసారు. తీసుకోపోయినప్పుడు మంచిగా ఉండాలి కదా మేడం. ఇట్లా చేసారు. ఇప్పుడు మన ఊరికే మాత్రం వదిలిపెట్టదు మేడం. ఎవరైతే నిందితుడు మహేందర్ రెడ్డి ఉన్నాడో వాళ్ళు ఎంతమంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ అమ్మాయిని టార్చర్ పెట్టే లాంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చిందా? చాలా పెట్టారు మేడం. వాళ్ళ గిట్టంగా వాళ్ళ అత్త, వాళ్ళ మరిది, వాళ్ళ మామ, వాళ్ళ ఆడపిల్ల గిట్టంగా ఉంటుంది మేడం. చాలా ఘోరంగా దానికి ఇంటికి వెళ్ళి కొట్టురు అని చెప్పేసి వాళ్ళ అక్క తిట్టేదంట మేడం. మళ్ళీ కొట్టి వెళ్ళి కొట్టు పోని అని చెప్పేసి వాళ్ళ అక్క తిట్టేదంట. మస్తు సార్ చెప్పింది నాకు, మా కూతురు చెప్పింది. అంటే ఇక నేనే భరించుకుంటాడు, నేను రాను సస్యన అని చెప్పేసి మస్తు సార్లు ఉన్నాను మేడం. ఇంకట మస్తు చెప్పిన, నువ్వు రా ఎట్లాగైతే దా, నువ్వు నేను వస్తుందా అని చెప్పి మస్తు సార్ చెప్పిన. నేను సస్యన అని చెప్పేసి రాలేదు. 5 నెలల గర్భవతి, ఆ విషయం మీకు తెలుసా? మీకు చెప్పుకుందా మేడం? తెలుసు. ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఎటువంటి న్యాయం కావాలి అంటారు? ఏముంటుంది మేడం, ఇప్పుడు న్యాయం అంటే మనం ఏం చూసట్లేదు. ఇప్పుడు వానికి ఏమైనా శిక్ష చేయాలి, చాలా కఠిన శిక్ష పడేటట్టు చేయాలి మేడం వానికి. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. తన కూతుర్ని ఏ విధంగా అయితే హత్య చేశాడో అదే విధంగా అతన్ని కూడా హత్య చేయాలంటూ కూడా జ్యోతి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విడిచెల్లి రాజుతో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.